హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే కరివేపాకు పొడిని చూపించబోతున్నాను. ఈ కరివేపాకు యొక్క ఉపయోగాలు, ఇందులో ఏ ఏ విటమిన్స్ ఉంటాయి అనేటివి నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కరివేపాకు పొడి ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కరివేపాకునైతే ఇంకా తీసుకుందాము. ఇంకా చూడండి నేను ఎంత తీసుకున్నానో, ఒక పావు కేజీ వరకు ఉంటుంది. ఇంకా ఇంత ఆకులనైతే మనము నీట్గా దువ్వేసుకోవాలి. ఇంకా చూడండి నేనైతే ఇంతవరకు దువ్వేసుకున్నాను. ఇవి ఎంత ఎక్కువ తీసుకున్నా అంత మంచిదండి. కరివేపాకు యొక్క ఉపయోగాలు కూడా నేను చెప్తాను. ఇంకా ఈ కరివేపాకు పొడి అయితే రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, ఇంకా దోశలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు నార్మల్గా అయితే కరివేపాకు తినరు కదా, తీసి పక్కకు పెట్టేస్తారు. ఇంకా ఇలా పౌడర్ లాగా ఉంటే మాత్రం ఇంకా చాలా చక్కగా తింటారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన పోషకాలు, విటమిన్స్ అన్నీ అందుతాయి. ఇంకా ఇప్పుడైతే నేను కరివేపాకునైతే దువ్వి ఇంకా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా చూడండి ఇలా నీట్గా డస్ట్ అంతా పోయేలాగా కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్తో కానీ, లేకుంటే జాలి ఉంటే ఆ జాలితో కానీ ఇంకా మనమైతే వాటర్ మొత్తం వంపేసుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను ఒక జాలి అయితే తీసుకున్నాను. ఇందులో మొత్తం కరివేపాకు ఆకులను అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ అంతా పోయిన తర్వాత ఒక చున్నీ తీసుకొని ఆ చున్నీలో అయితే మనం కరివేపాకును ఆరబెట్టుకోవాలి. ఇంకా చూడండి నేనైతే ఇలా ఆరబెట్టేసుకుంటున్నాను. నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇంకా ఎండలో అసలు ఆరబెట్టుకోవద్దు. ఇంకా ఈ కరివేపాకు తినడం వల్ల కొలెస్ట్రాల్ అయితే చాలా కంట్రోల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్యాన్సర్ని అరికట్టే గుణాలు కూడా ఈ కరివేపాకులో ఉన్నవి. ఇంకా ఇందులో విటమిన్స్ రూపంలో చూసుకుంటే మాత్రం విటమిన్ ఏ, సి, ఈ ఇవైతే పుష్కలంగా కరివేపాకులో ఉంటాయి. సో కాబట్టి మనం డెఫినెట్గా డైలీ కరివేపాకునైతే కర్రీలో కానీ, ఇంకా లేదా ఇలా పౌడర్ రూపంలో కానీ మనం కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా ఈ కరివేపాకు అయితే ఇమ్యూనిటీ పవర్ని కూడా చాలా పెంచుతుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నవి కరివేపాకు ద్వారా. ఇంకా సో అందుకోసమనే నేను మా పిల్లలకి కరివేపాకు పొడిని అయితే చేసి పెట్టాలని అనుకుంటున్నాను. ఇంకా ఈ కరివేపాకు హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా వైట్ హెయిర్ని కూడా రాకుండా అరికడుతుంది. సో ఇంకా మనము ఇన్ని ఔషధ గుణాలున్న కరివేపాకుని డెఫినెట్గా మనము తీసుకోవాలి కదా. సో దాని ప్రిపరేషన్ ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కరివేపాకుని ఆరబెట్టుకున్నాం కదా, తర్వాత ఇంకా కరివేపాకు పొడి కోసం అయితే మనం ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఇంకా 2 గరిటెలంతా ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను శనగపప్పునైతే తీసుకుంటున్నాను. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ అయితే తీసుకోవాలి. ఇంకా మనకు అవసరం అనుకుంటే మినపప్పు, పెసరపప్పు ఏదైనా కానీ ఒక్కొక్క స్పూన్ అలా తీసుకోవచ్చు. ఇంకా ఈ పప్పులు ఎందుకు తీసుకుంటున్నానంటే ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా, సో ఇంకా ఇవి పౌడర్ చేసినప్పుడు అయితే కొంచెం మధ్య మధ్యలో క్రంచీగా ఇంకా తాకుతూ ఉంటాయి. అప్పుడు ఈ కరివేపాకు పొడి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చూడండి శనగపప్పు మనకి చిటపటలాడుతుంది కదా, ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇంకా మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఇంకా ఈ శనగపప్పును అసలు మాడనివ్వద్దు. ఇంకా మాడితే టేస్ట్ అనేది అసలు బాగుండదు. ఇంకా ఇలా సిమ్లో పెట్టేసుకొని అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఇంకా మినపప్పు కానీ, ఇంకా పెసరపప్పు కానీ మనం ఏదైనా వేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీని ద్వారా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఒకటి వేగిన తర్వాతనే ఇంకొక ఐటమ్ని అయితే, ఇంకో ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఈ కరివేపాకు పొడిలో యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ డైజెషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసే ఇంగ్రీడియంటే. ఎందుకంటే ధనియాలు కూడా మనం ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళల్లో మరగబెట్టుకొని తాగితే డైజెషన్ ప్రాబ్లం అనేది మనకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్రనైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా జీలకర్ర కూడా నేను 3 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. జీలకర్ర కూడా మనకు తెలిసిందే జీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది. ఎర్లీ మార్నింగ్ ధనియాలు, జీలకర్ర బాయిల్ చేసుకొని ఇంకా జ్యూస్ని అయితే తాగితే ఇంకా మనకి డైజెషన్ ప్రాబ్లం అయితే చాలా బాగా క్లియర్ అయిపోతుంది. ఇంకా ఇవి వేగిన తర్వాత నేనైతే ఒక గుప్పెడు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంకా ఇవి కొంచెం ఫ్రెష్గా ఉండే ఎండుమిర్చి తీసుకోవాలి, ఎందుకంటే స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ మనము చక్కగా వేపుకుందాం. ఇంకా కరివేపాకు యొక్క గుణాలు మనం ఆల్రెడీ చూసాం కదా, విటమిన్స్ కూడా ఏమేమి ఉంటాయో అవన్నీ మనం తెలుసుకున్నాం కదా.
డైలీ మనము ఫస్ట్ బుక్క కరివేపాకు పొడితో తీసుకుంటే మనకి కంటి చూపు కూడా చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా జుట్టు కూడా అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఇప్పుడు మనము ఆల్రెడీ నీట్గా ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఇంకా వాటిని అయితే అంతా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఇంకా మాడకుండా చక్కగా కలిపేసుకుందాం. ఆల్రెడీ ఆరింది కాబట్టి కొంచెం గలగల ఉంది కరివేపాకు. ఇంకా మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం హీట్ అనేది తగిలితే సరిపోతుంది. ఇంకా మనకి సౌండ్ కూడా వస్తుంది, ఈజీగా తెలుస్తుంది మనకి ఫ్రై అయిపోయినట్టు గలగల సౌండ్ వస్తుంది. అప్పటి వరకు మాత్రం మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇందులో మనం ఎక్స్ట్రా అయితే ఏం యాడ్ చేసుకోలేదు. ఇంకా మీరు కావాలనుకుంటే పల్లీలు కూడా వేసి వేంపుకోవచ్చు. పల్లీలు కూడా మంచి విటమిన్స్ ఉండే ఐటమ్ కదా, సో ఇంకా పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు లేకుండా ఇంకా ఏం లేకుండా నార్మల్గా కరివేపాకు ఎక్కువ ఫ్లేవర్ తెలిసేలాగానైతే నేను ఓన్లీ శనగపప్పు, ఇంకా జీలకర్ర, ఇంకా ధనియాలు అయితే వేసాను. మినపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి కరివేపాకు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాం. కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మనమైతే మిక్సీ జార్ తీసుకొని ఇంకా మిక్సీ జార్లో అయితే ఫ్రై చేసుకుందాం. ఇంకా మనకి సౌండ్ కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మిక్సీ జార్లో వేస్తున్నప్పుడు ఎంత ఫ్రై అయిపోయిందో మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నాను, ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇలా మనం ఫ్రై చేసింది అయితే మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదా ఎలా గలగల సౌండ్ వస్తుందో, అలా సౌండ్ వస్తుందంటే మనకి కరివేపాకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మొత్తం కరివేపాకునైతే ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఈ ప్రాసెస్ అయితే కొంచెం కూల్ అయిపోయిన తర్వాతనే చేసుకోవాలి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆకంతా ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండును వేసుకుందాం. ఇంకా మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇంకా పోపు వేయం కాబట్టి కొంచెం పసుపునైతే వేసేసుకుందాం. వేసుకొని ఇంకా మిక్సీ జారు క్యాప్ పెట్టేసి ఇంకా దీన్ని అయితే మిక్సీ చేసుకుందాం. ఇంకా మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి పౌడర్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇది అతిగా మెత్తగా పట్టకుండా కొంచెం బరకగానే పట్టాలి. ఇంకా చూడండి మనకి పౌడర్ ఎంత బాగుందో, అసలు మెత్తగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత పౌడర్ లాగా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇంకా మనకి ఇంకా ఇది వేడివేడి రైస్లో కానీ ఇంకా దోశలో కానీ ఇంకా ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వేడివేడి రైస్లో అయితే మనము ఇంకా నెయ్యితో కానీ ఇంకా నూనెతో కానీ ఒక బుక్క కలుపుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను డెకరేషన్ కోసం అయితే ఇంకా కరివేపాకు లీవ్స్ని తీసుకున్నాను, సర్వింగ్ బౌల్ని అయితే ఇక్కడ పెట్టినాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ కరివేపాకు పొడి అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో నేను ఇంకా అన్నీ చెప్పాను. ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా ఈ కరివేపాకు పౌడర్ అయితే చాలా యూజ్ అవుతుంది. మనము డైలీ తినే ఒక బుక్క అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని తింటేనైతే ఇంకా మనకి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా నా స్టైల్లో నేను కరివేపాకు పౌడర్ ఎలా చేయాలో చెప్పాను. ఇంకా మీ స్టైల్లో ఎలా చేయాలనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో అయితే డెఫినెట్గా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.